వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమంటూనే ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. అన్నదాతలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ సరఫరాకు ఎసరు పెట్టేందుకే రైతు డిస్కంను తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి బోరుబావికి 3 గంటల కరెంటు చాలు అని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని జీవన్ రెడ్డి సూచించారు. మేము మోటార్లకు మీటర్లు పెడితే ఓటాడుగామని చెప్పంటాడు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడుతుందా లేదా? స్ట్రేట్ క్వశ్చన్. అంటే దాని అర్థమైంది, ఒక ట్రాన్స్ఫార్మర్ పరిధి లోపల ఒక 5 మోటార్లు 10 మోటార్లు ఉంటాయి. దాన్ని బట్టి మీరేంటి మోటార్ల రీడింగ్ తీస్తున్నట్టే కదా. అసలు ఈ రైతు డిస్కమ్ అనేది ఎందుకు తెర మీదకి వచ్చింది? వీళ్ళు ఉచిత విద్యుత్తును ఏ విధంగా దాన్ని ఏదైతుందో ఆంక్షలతోని రైతును ఇక్కట్ల గురి చేయాలి అనేటువంటి కుట్రలో భాగమే ఇవాళ ఈ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు అని చెప్పంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పుట్టిందే విద్యుత్ సమస్యలతో అని చెప్పంటున్నాయి. ఏ విధంగా రైతాంగాన్ని ఏదైతుందో ఇబ్బందులకు గురి చేయాలనే సంకల్పంతో ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా మీరు ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టాలని కుట్ర తెర మీద తీసింది రేవంత్ రెడ్డి గారు.